ట్రూ. బేసిక్‌గా అమ్మాయిలకుండే డౌట్స్ అయితే మిమ్మల్ని అడుగుతాను షూర్‌లీ. ముఖ్యంగా. షూర్. జనరల్‌గా మనం చూస్తూనే ఉంటాం. స్కిన్ అనేది బాగా డ్యామేజ్ అయిపోతూ ఉంది. పర్టిక్యులర్‌లీ ఫేస్ పార్ట్ వచ్చేసరికి డ్యామేజ్ అవుతుంది. ఎయిర్ పొల్యూషన్ కూడా దాన్నేమైనా ఎఫెక్ట్ చేస్తుందా? దాన్నెలా మేనేజ్ చేసుకోవచ్చు 100% మనం? అండి. మీరు చాలా రైట్ క్వెషన్ అడిగారు. హైదరాబాద్‌లో కానివ్వండి, లేదా వేరే ఏ ప్లేస్‌లో తీసుకున్నప్పటికీ ఎగ్జాక్ట్‌లీ. అక్రాస్ ఇండియా ఈరోజు పొల్యూషన్ చాలా కామన్ అయిపోయింది. సిటీ కానీ, లేకపోతే టౌన్ గాని అని డిఫరెన్స్ లేకుండా అంతటా పొల్యూషన్ అయిపోయింది. ఈ పొల్యూషన్‌తో పాటు మనం తీసుకునే డైట్ కానివ్వండి, లేదా మన లైఫ్ స్టైల్ కానివ్వండి, స్ట్రెస్ ఫ్యాక్టర్ కానివ్వండి, స్టూడెంట్స్‌కి అయితేనేమి, ఎంప్లాయీకి అయితేనేమి, ఫ్యామిలీ వాళ్ళకైతేనేమి, ఎవరికైనా స్ట్రెస్ అయితేనేమి, ఒక బ్యాలెన్స్ డైట్ లేకపోవడం వలన, ప్రాపర్ స్లీప్ సైకిల్ లేకపోవడం వలన, ఎందుకంటే ఈ జనరేషన్ ఎట్లా అలవాటైపోయిందంటే ఫోన్‌తో ఓవర్ నైట్ స్పెండ్ చేస్తాం. అండ్ డే టైమ్‌లో పని చేయాల్సిన టైంలో పడుకుంటాం. సో, డిస్టర్బ్డ్ స్లీప్ సైకిల్ వీటన్నిటి వల్ల కూడా బాడీ ఎఫెక్ట్ అవుతుంది. అండ్ బాడీ ఎఫెక్ట్ అవ్వడంలో అన్నిటికన్నా ముందు ఎఫెక్ట్ ఎక్కడ కనిపిస్తుంది అంటే మన స్కిన్ పైన, మన ఫేస్ పైన కనిపిస్తుంది. సో, మన బాడీలో జరిగే డ్యామేజ్ అంతా ఫేస్ పైన రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా పొల్యూషన్ అనేది ఎక్కువ చేస్తూ ఉంటుంది. సో, వీటన్నిటి నుంచి కాపాడుకోవాలంటే గనుక రెగ్యులర్ డే కేర్ రొటీన్ అంటే ఒకసారి స్నానం చేయడం, 2 సార్లు ఫేస్ వాష్ చేయడంతో పాటు కొంచెం ఎక్స్‌ట్రా కేర్ తీసుకుంటే కనుక మనం ఏజింగ్ సైన్స్‌ని ఆపుకొని యంగ్ ఫేస్‌తో కాన్ఫిడెంట్‌గా మనల్ని మనం ప్రెజెంట్ చేసుకోవచ్చు. ఓకే. సో